పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై ఐటీ అధికారులు రైడ్స్ జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పలు కీలక శాఖల మంత్రిగా పెద్దిరెడ్డి పనిచేశారు. అయితే ఇటీవల కూటమి సర్కార్ అధికారులకు రావడంతో పెద్దిరెడ్డి అరాచకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్లో ఆయన అనుచరుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉంటున్న శశికాంత్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంలో కీలక డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఐటీ రైడ్స్ సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జరుగుతున్నారు. హరిబాబు, ఇంకా ఎక్కడెక్కడ సోదాలు చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉందా? సతీష్, ఏదైతే మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో మంటలకు సంబంధించిన దగ్గరకు సంబంధించిన కేసులో ఏపీ పోలీసులు దీని మూలాలను హైదరాబాద్ లో కూడా కనుగొనడం జరిగింది. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ నివాసం ఉంటున్నటువంటి పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి సిఐ రమేష్ ఆధ్వర్యంలో ఆర్ రెసిడెన్సీలు ఈ రోజు ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏదైతే మదనపల్లికి సంబంధించిన సిఐ ఆర్డీఓలతో ఎవరైతే సన్నిహితంగా మెలిగారో వాళ్ళతోటి గత 10 రోజులుగా ఈ సంఘటనకు ముందుగా 10 రోజుల నుంచి వాళ్ళతోటి ఫోన్ లో టచ్ లో ఉన్నారు. వాళ్ళందరి వివరాలను డేటాను సేకరించిన పోలీసులు వారి కార్యాలయాలు ఇళ్లలోనూ సోదాలు చేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే హైదరాబాద్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి శశికాంత్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఇప్పుడు అపార్ట్మెంట్ ఓనర్ సామర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫ్లాట్ లో శశికాంత్ నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా ఆ వివరాలు సేకరించి అక్కడ పోలీసులు వస్తున్న సమాచారం తెలుస్తున్నటువంటి శశికాంత్ ఇంటికి తాళం వేసి వెళ్తున్నట్టు సమాచారం ఉంది. ఫ్లాట్ ఓనర్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ని పిలిపించి అతని సమస్యలోనే సోదాలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ శశికాంత్ ఇంట్లో భారీగా ఏదైతే మదనపల్లి నియోజకవర్గం, మదనపల్లి, పొంగనూరు, తంబలపల్లె, పీలర్ నియోజకవర్గాల పరిధిలో సంబంధించిన భూములకు సంబంధించిన భారీ ఎత్తున డాక్యుమెంట్స్ ఫైల్స్ ని ఆ దస్త్రాలను గుర్తించినట్టు పోలీసులు గుర్తించారని తెలిసింది. ఈ ఫైల్స్ అన్నింటినీ మదనపల్లికి తీసుకొచ్చేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు కూడా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.